సౌత్ మోపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన కర్మక్రతువుల భవనాన్ని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యేగా ఎక్కడా తగాదాలు ప్రోత్సహించలేదని, సౌత్ మోపూర్ గ్రామ ప్రజలు తగాదాలకు పోకుండా ఒకే కుటుంబ వాతావరణంలో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ గ్రామంలో ఇంకా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు. సౌత్ మోపూర్ గ్రామంలో కర్మ క్రతువుల భవనం, ఈ గ్రామంలో ఉండే పెద్దలు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇతర గ్రామస్తులు అందరూ కలిసి కర్మక్రతువుల భవనం ఉండాలని ఒక చక్కటి ఆలోచన చేసి అందుకు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారికి అభ్యర్థన చెప్పడం, వారు వెంటనే స్పందించి నిధులు విడుదల చేసి ఒక చక్కటి కర్మకృతుల భవనాన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కర్మకృతుల భవనం ఏర్పాటులో పూర్తి స్థాయిలో కృషి చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మా యొక్క ఆనం అరుణమ్మ గారికి ఈ యొక్క సౌత్ మోపూర్ గ్రామస్తుల పక్షాన శాసనసభ్యుడిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని చెప్పని తెలియజేస్తున్నాను. నా లక్ష్యం ఒకటే, నా ఉద్దేశం ఒకటే. గత 12 ఏళ్లుగా నన్ను ఎమ్మెల్యేగా మీరు చూస్తూ ఉన్నారు. అధికారంలో కొంతకాలం, అధికారం లేకుండా కొంతకాలం, మళ్ళీ అధికారంలో కొంతకాలం. ఏది ఏమైనా నేను గ్రామాల్లో అందరికీ చెప్పేది ఒకటే, రాజకీయాలు అనేవి ఎన్నికల వరకు మాత్రమే. ఎన్నికలు వచ్చిన వేళ ఎవరికి నచ్చిన పార్టీకి, ఎవరికి నచ్చికి వారు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికలు లేని వేళ మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఒక మంచి స్నేహ వాతావరణంలో అందరూ కూడా ఉండాలా. ఎందుకంటే గ్రామం ఉన్న తర్వాత గట్ల కారణం, చెట్ల కారణం, పుట్ల కారణం, నీళ్ల కారణం, మజ్జిగ కారణం, పాల కారణం తగాదా లేకుండా వస్తూ ఉంటాయి. కానీ పోలీస్ స్టేషన్ పెట్టలేకుండా, వాదాలు ప్రతివాదాలు పెట్టుకోకుండా స్థానికంగా కూర్చొని పరిష్కారం చేసుకుని మామ, బావ, అక్క, తమ్ముడు అనుకుంటూ ఒక మంచి వాతావరణం ఉండాలని చెప్పని ఈ 12 ఏళ్ళకైతే మాత్రం దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగా పాటిస్తూ ముందుకు సాగుతుంది. అక్కడక్కడ చిన్న చిన్న విషయాలు జరిగిన వెంటనే నా దృష్టికి వచ్చిన వెంటనే, ఎందుకంటే జరగకుండా ఇంత పెద్ద వ్యవస్థలో ఓ శాసనసభ్యుడికి అన్నీ తెలియాలని చెప్పని రూలేం లేదు. తెలిసిన వెంటనే పిలిచి కూర్చోబెట్టి గౌరవంగా చెప్పి ఎక్కడ తగాదాలను ప్రోత్సహించవద్దు. తగాదాలు అనేవి మనం చుట్టుకుంటే మన జీవితాలు ఏమవుతాయో కళ్ళ ముందు భూములను చూసాం, దొంతాలను చూసాం, చాలా గ్రామాలను చూసాం. తగాదాలు ఇరుక్కొని మన కేసు చుట్టూ తిరుగుతూ ఉంటే, మన జైల్లోకి పోతే ఆ యొక్క మన కుటుంబ సభ్యులు పడే బాధ స్వయంగా నా జీవితంలో నేను చిన్న వయసులోనే అనుభవించున్నాను. కాబట్టి విద్యార్థి రాజకీయాల్లో ఎక్కడ కూడా తగాదాలని ప్రోత్సహించే ప్రశ్న లేదు. వస్తూ ఉంటాయి వివాదాలు, కానీ అది ఒక స్నేహపూర్వ వాతావరణంలో ఉండాలి తప్ప అంతకు మించి ఘర్షణ వాతావరణం ఉండకూడదని చెప్పని ఆలోచన చేసే వ్యక్తిని. అదేవిధంగా నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రం కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు సౌత్ మోపూర్లో జరిగిన కార్యక్రమం ఎక్కడ జరగదు. ఎందుకని చెప్తున్నానంటే, రాజకీయంగా ఆనం అరుణమ్మ గారు ఒక పార్టీ, నేను పార్టీ. ఆనం అరుణమ్మ గారి భర్త ఆనం విజయకుమార్ ఎవరు నచ్చిన మనిషి వాళ్ళది. ఎన్నికలు లేని వాడు మాత్రం మంచి వాతావరణంలో సాగండి. ఓ శాసనసభ్యుడిగా నాకు తెలిసి నేను ఎక్కడ కూడా పొరపాటు చేయను. ఒకవేళ నాకు తెలుసో తెలియకో పొరపాట్లు కానీ జరిగితే అందరూ ఆహ్వానిస్తా ఉన్నా. నేరుగా నాకు ఫోన్ చేసి చెప్పండి. నా కాడికి కూడా రాబోయే మీ ఆయిల్ డబ్బులు, ఛార్జీ డబ్బులు వేస్ట్ ఎందుకు? మీరు ఎవరు ఫోన్ చేసినా నేను ఫోన్ ఇచ్చుకొని అలవాటు నాకు ఉంది. మీటింగ్లో ఉన్న మిస్ కాల్ చూసుకొని క్రియేట్ చేసి అలవాటు నాకు ఉంది. ఈ గ్రామం నుంచి ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉంటారు నాకు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేసి అయ్యా శ్రీధర్ రెడ్డి నువ్వేమిటి చెప్పేసి. సౌత్ మోపూర్ గ్రామస్తులకు అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు ఇద్దరు నాయకుల చేతుల మీదుగా ఈ రీసెంట్గా అయిపోయింది ఒక 1 వీక్ లోపల వెబ్లాండ్ 2 మనకు వచ్చేస్తుంది. వెబ్లాండ్ 1లోనే ఉంటాను, సర్వే నెంబర్లో. వెబ్లాండ్ 2 నేను కంప్లీట్ చేసేసాను. కర్మక్రతువుల భవనం ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి మరియు ప్రభాకర్ రెడ్డి గారు
లక్షల రూపాయలు మంజూరు చేయడం అయింది. అదేవిధంగా కర్మకర్తల భవనం చక్కగా నిర్మించి ప్రజల సౌకర్యార్థం చేకూర్చడమైంది. ఇంకా బోర్ కావాలా, ఇంకా మిగిలిన ఇక్కడ మౌలిక వసతులు కావాలని అడిగినారు. నేను ఫండ్ వచ్చిన వెంటనే నేను సహకరిస్తానని చెప్తున్నాను. అలాగే ఇదేవిధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారికి, నాయకులకు, కార్యకర్తలకు, మండల అధికారులకు, నేను పత్రికా విలేకరులకు అందరికీ తెలియజేస్తాను. మన శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీ